ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవంబర్ 23వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 23వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంతో చక్కగా మీ రోజునైతే గడపగలుగుతారండి. బంధువులతో సన్నిహితులతో కలిసి కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీరు కోరుకున్న ప్రతి పనిలోనూ కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఏదైతే పూర్తి కాని పనులు కానీ, ఒడిదుడుకులను కానీ, ఇట్లాంటివి ఏవైతే చికాకులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి, అంటే అటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పరిష్కార మార్గాలు వెతుక్కోవటం కానీ, వాటి నుంచి బయటపడటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మీకు ప్రియమైన వ్యక్తులతో కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ పనులలో కొంతవరకు పని భారాన్ని ఒత్తిడిని కూడా తగ్గించుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా చేసుకుంటూ వెళ్తారు, కానీ ఎంతో సునాయాసంగా వాటిని చేయగలుగుతారు. వాటిని భారంగా కానీ లేదా ఒత్తిడికి గురి అయ్యి కానీ ఇట్లాంటివి లేకుండా ప్రతి పనిని కూడా సమయస్ఫూర్తితో ముందుకు తీసుకువెళుతూ చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. కోరుకున్న విధంగా ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. అంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడం కానీ, ఆదాయ మార్గాలను పెంచుకోవటం కానీ, లేదా మీరు నూతనంగా ఏదైనా విధానాలను అమలుపరుస్తూ మరింతగా మీ రాబడిని పెంచుకోవటం కానీ, మీకు చక్కగా ఏదైతే మీ యొక్క ఆదాయం ఉంటుందో అది మరింతగా 10 రెట్లు పెరిగే అవకాశాన్ని ఇస్తుందండి. అందరూ అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. చక్కగా చేతి నిండా సంపాదన అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఖర్చులు కూడా ఈరోజు కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కొంత తెలివితేటలతో ఏదైతే అవసరమైన ఖర్చు, ఏదైతే అనవసరమైన ఖర్చు అని బేరీజ్ వేసుకుంటూ అవసరమైన ఖర్చులను మీరు పెట్టుకుంటూ అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం వల్ల మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో అది పొదుపు నిల్వల్లో ఉంటుంది. చక్కగా మీ ప్రతి రూపాయిని కూడా మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారండి. అవన్నీ కూడా మీ తెలివిపైన, మీ యొక్క సమయస్ఫూర్తి పైన ఆధారపడి ఉంటాయండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో కొంతవరకు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వలన మీరు మీ ప్రయాణాన్ని ఎంతో సునాయాసంగా కొనసాగించగలుగుతారు. మీరు వెళ్ళిన చోట పనులను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకురాగలుగుతారండి. మీ యొక్క స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, లేదా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు మీకు అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సలహాలను ఇవ్వటం కానీ, మీ మాటకి వారు ఏకీభవిస్తూ ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని పనులలోనూ కూడా మీదే పై చేయిగా ఉంటుంది. చక్కగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. అనుకున్న విధంగా సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. కోరుకున్న విధంగా మీ రోజునైతే మీరు ఎలా ప్రణాళికలు వేసుకుంటున్నారో ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సన్నిహితులతోనూ కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ మాట మంచి జరుపుకోగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా కొంతవరకు ప్రశాంతతని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం మీరు ఏదైనా వస్తువులను కొనుగోలు చేయటం కానీ, లేదా వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. విందు వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉండబోతుందండి. మీరు ఎవరైతే స్థిర చరాస్తులను కానీ, లేదా స్వర్ణాన్ని కానీ ఇట్లాంటి వాటిని, అంటే విలువైన వస్తువులను ఏదైనా కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా మీ కోరిక తీరే అవకాశం అయితే ఉంటుందండి. కొంతవరకు మీకు ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. అంటే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో డబ్బు వస్తుంది అని అనుకోకుండానే మీ చేతికి రావడం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. ఏదేమైనప్పటికీ కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క మాట చాతుర్యంతో, మీ యొక్క ప్రవర్తనతో అందరి మనస్సులను గెలుచుకోగలుగుతారండి. చక్కగా స్నేహపూర్వకంగా అందరితోనూ ఉండగలుగుతారు. మీకంటే చిన్న వ్యక్తులతో చక్కగా మీరు వారికి సలహాలను ఇచ్చే విధంగా, వారికి సూచనలు చేసే విధంగా, వారికి మార్గదర్శకత్వంగా కూడా ఉండగలుగుతారండి. మీ వద్దకు ఎవరైతే సహాయం కోరి, మేలు కోరి వస్తారో అటువంటి వారందరికీ కూడా మీకు లేదు అనకుండా మీకు చేతనైనంతలో, అంటే మీ స్తోమతకు మించి కాదండి, మీ చేతనైనంతలో మీరు వారికి సహాయపడగలుగుతారు. వారి యొక్క ప్రయోజనాలను అయితే మీరు చేకూర్చగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరైతే మీ ద్వారా మేలు పొందారో వారికి కూడా కొంతవరకు వారి సమస్యల నుంచి ఊరట అనేది లభిస్తుంది. వారు కూడా ఆనందం పొందే అవకాశం అయితే ఉంటుందండి.
అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ ఉన్న వాతావరణం ఏదైతే ఉందో దానిని మీరు మీ యొక్క ప్రవర్తనతోనూ, మీ యొక్క ఆలోచన విధానంతోనూ మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారండి. దైవం అనుగ్రహంతో మీరు ప్రతి విషయంలోనూ కూడా మీ తెలివితేటలను జోడిస్తూ విజయాలను పొందగలుగుతారు. అంటే మనకి మనమే సొంతంగా చేసేది కొంత అయితే, దైవానుగ్రహం కూడా ఈరోజు మీ మీద ఉండబోతుందండి. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా ముందుకు ఎంతో సంతోషంగా సాగగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించగలుగుతారు. వారి ఆలోచనలను కూడా మీతో పంచుకోగలుగుతారు. చక్కగా మీతో కలిపి కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. అందరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం కూడా మానసికంగా మీకు కొంతవరకు ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం కానీ, లేదా జాగ్రత్తలను తీసుకోవటం వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుకు కొనసాగించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా చక్కగా పూర్తి చేసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారండి. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. చక్కగా పెట్టుబడిలో లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ యొక్క బాధ్యతల నిర్వహణలో చాలా తెలివిగా అప్రమత్తంగా ఉంటూ ఎంతో సునాయాసంగా మీ ప్రతి బాధ్యతను నిర్వర్తించుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు మీ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళుతుందండి. మీరు మీ భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చురుగ్గా అమలుపరుచుకోగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి విషయాన్ని కూడా మీరు మీ యొక్క అమలు విధానంలో తెలివిగా ఉండటం, వాటినన్నిటినీ చక్కగా మీరు అమలుపరుస్తూ మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా విజయాల వైపుకు తీసుకువెళ్ళటం, లాభాలతో రోజునైతే సంతోషంగా ఉండేలా చేస్తుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. పెట్టుబడులు ఏదైతే పెడుతున్నారో వాటన్నిటినీ కూడా తెలివిగా ఆలోచించుకుంటూ మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో మీరు యథావిధిగా పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుందండి. మీరు కోరుకున్న విధంగా కాసింత విరామ సమయాన్ని పొందగలుగుతారు. స్నేహితులు సన్నిహితులతో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో ఆలోచనలు చేస్తూ మీరు కోరుకున్న విధంగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగరీత్యా
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత పోటీతత్వంతో నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు మీ యొక్క ప్రణాళికలను అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో చక్కటి రోజుగా ఉండబోతుంది. మీ ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. కాసింత ఏకాంత సమయాన్ని గడుపుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి విషయంలోనూ కూడా మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందించడం, అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజును గడపడం మీకు మరింత ఆనందాన్ని, మానసిక సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి నిర్ణయంలోనూ ముందంజలో ఉంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొత్త కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందికి మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అందరి శ్రేయస్సు కోసం అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.